నేను పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశాను. ధర్మస్థల్లో ఉన్నటువంటి వాళ్ళు నాకు శవాలను ఇస్తే నేనే తీసుకెళ్ళి పూడ్చిపెట్టాను. ఆ పూడ్చిపెట్టినటువంటి శవాల ప్లేసులు నేను చూపెడతాను, నాకు సెక్యూరిటీ ఇస్తా అంటూ ఒక వ్యక్తి మీడియా ముందుకు రావడం, లేకపోతే గవర్నమెంట్ ముందుకు రావడం. కర్ణాటకలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ వేసి ధర్మస్థల తవ్వకాలు జరుగుతూ ఉంటే అనేక సోషల్ మీడియా ప్లాట్ఫారాల్లో ఇదిగో ఎన్ని శవాలు, 50 శవాలు దొరికినాయి, 100 శవాలు దొరికినాయి, రాక్షసత్వం, ప్రపంచంలోనే వికృతత్వం, దుర్మార్గం జరిగిపోయింది అంటాం. చివరికి నారాయణ లాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టేసి ధర్మస్థల బోర్డుని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి, 500 మంది అమ్మాయిని అత్యాచారం చేసి మర్డర్లు చేసేశారు అని చెప్పి ఆరోపించడాలు కూడా జరిగింది. ఇంతకీ ఏం దొరికింది ఇప్పటిదాకా ధర్మస్థల? కర్ణాటక ప్రభుత్వం చెప్పట్లేదు, కర్ణాటక పోలీసులు చెప్పట్లేదు, అక్కడే మీడియా అంతా కూర్చునుంది, కాసుకు కూర్చునుంది. ఇంతవరకు ధర్మస్థలంలో 10 జేసీబీలతో మొత్తం 16 ప్రాంతాల్లో తవ్వకాలు జరిగితే ఇప్పటిదాకా 2 శవాల ఎముకలు దొరికినాయి. వాటిలో ఒకటి మగాళ్ళది, ఇంకో చోట ఒక అమ్మాయికి సంబంధించిన ఎరుపు వస్త్రం, పాన్ కార్డు దొరికినాయి. తీరా వాకప్ చేస్తే అమ్మాయి బ్రతికే ఉందని తేలింది. వేలాది మంది అమ్మాయిని చంపేసి పూడ్చాను అని చెప్పిన దాంట్లో అతను చూపించిన ప్రతి ప్లేసు తవ్వుతున్నారు, రాడార్లతో వెరిఫై చేస్తున్నారు. ఇంతవరకు అయితే దొరకలేదు. కానీ ఈ లోపుగా ధర్మస్థల అనేటటువంటిది ఏది ఆంధ్రాకి తిరుపతి ఎట్లాగో ధర్మస్థల అనేది కర్ణాటకలో అట్లాంటి ప్రదేశం కాస్త అదొక వెళ్ళిన అమ్మాయిలు ఎవరు తిరిగి రాలేదు, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ చచ్చిపోతుంటారు, రేపులు చేసేస్తుంటారు, మర్డర్లు చేసేస్తుంటారు, ఆ పక్కనే పాతి పెట్టేస్తుంటారు అనేటటువంటిది ఒక టెర్రరైజ్ చేసేసారు పబ్లిక్ని, ఒక నెగిటివ్ అయితే సృష్టించేశారు. మరి వాస్తవాలేంటి? ఎప్పుడు ఆ ప్రభుత్వం చెప్తుంది, ఆ పోలీసులు ధృవీకరిస్తారంటే ఇంకా ఇతను ఎన్ని చోట్ల చెప్తే అన్ని చోట్ల తవ్వి ఆ తర్వాత ధృవీకరించాల్సి. ఇక్కడ ఒక పాయింట్ నోట్ చేసుకోండి, అక్కడ ఉన్నది బీజేపీ గవర్నమెంట్ కాదు, కాంగ్రెస్కి బీజేపీకి అస్సలు పడదు జాతీయ స్థాయిలో. సెంటర్లో బీజేపీ ఉంది కానీ కర్ణాటకలో బీజేపీ కాదు, కర్ణాటకలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. బీజేపీని ఇరకాటంలో పెట్టాలనుకుంటుంది, హిందుత్వ శక్తుల్ని ఇరకాటంలో పెట్టాలనుకుంటుంది. వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి హెగ్డే ఒకప్పుడు కాంగ్రెస్ నాయకుడే. అట్లాంటి కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలోనే కన్నడ రత్న బిరుదు కూడా ఇచ్చారు. అతను ఆ తర్వాతన ఆ ధర్మస్థలాకి వంశపారంపర్య ధర్మకర్తృత్వం అతనిదే. ఆయనకి బీజేపీ వచ్చిన తర్వాత తీసుకెళ్ళి రాజ్యసభ నామినేటెడ్ పదవి ఇచ్చింది. అప్పటి నుంచి దాని మీద విషం చెమ్మడం ప్రారంభించి అప్పుడు పతాక స్థాయికి చేరింది. నిజమైతే ఖచ్చితంగా శిక్షించాలి, తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టక్కర్లేదు. ఇప్పుడు ఏం తేలుస్తుంది? అప్పటిదాకా ఈ కథనాలకి సంబంధించి మొన్నటి తీవ్రత అయితే తగ్గింది కానీ నిజం మాత్రం బయటికి రావాలి.